వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేసిన పొంగనూరు నియోజకవర్గం సదుం మండల సింగిల్ విండో డైరెక్టర్ మల్లాకంట కృష్ణయ్య గత వైసీపీ పరిపాలనలో అనేక ఇబ్బందులు, ఆటుపోట్లను ఎదుర్కోవడం జరిగిందని, తన కుమారుడు మల్లకుంట వసంత కుమార్ 58 రోజుల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్ట సమయంలో మాకు, మా కుటుంబ సభ్యులకి నేనున్నాను అని భరోసా కల్పించిన నాయకులు పొంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆలియాస్ చల్లా బాబురెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం కృషి చేసే నాయకుడిని, నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని కొనియాడారు. అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ మల్లకుంట కృష్ణయ్య ప్రసంగించారు. అందరికీ నమస్కారాలు. నాకు సింగిల్ విండో డైరెక్టర్గా ఆ పదవి అవకాశం కల్పించిన చల్లా బాబురెడ్డి గారికి, మండల కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశము కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇచ్చిన మాట ప్రకారము ముఖ్యవర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సూపర్ ఇట్టి చేసినందుకు ధన్యవాదాలు. 3,000 రూపాయలు వైస్ పీరియడ్లో ఇచ్చే 3,000 రూపాయల కన్నా ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వము 4,000 రూపాయలు ఇస్తూ అన్నా క్యాంటీన్, భోజనం లేని దిక్కు లేని వాళ్ళకి, నిరుపేదలకు అన్నా క్యాంటీన్ ద్వారా ఎంతోమంది కడుపు నింపుకుంటున్నారు. అన్నదాత సుఖీభవ, అందరికీ డబ్బులు పడేడిగా వేశారు. తల్లికి వందనము, ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నా అందరికి కూడా అవకాశం ఇచ్చి అందరికీ డబ్బులు పడేడిగా చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యము ఇచ్చారు. మెగా డిఎస్ ప్రవహించారు. నివాంగ పత్రాలు సమర్పించారు. చల్లాబాబు రెడ్డి గారు మా ఇన్ఛార్జ్ గారు ఈరోజు అంత మాత్రం ఇన్ఛార్జ్ ఎక్కడ లేనందువలన ఇన్ని దినాలు కూడా వెనుకబడుతూ వచ్చినాము. ఈ తూరు ఎలక్షన్లో కూడా కానీ ఎంతో గట్టి పోటీ ఇచ్చి గెలవలసిన వాళ్ళము మా వాళ్ళ ద్వారానే మా కార్యకర్తలు కొంచెము కక్కుర్తిపడి దానివల్ల మేము ఓడిపోయాము. తక్కువ ఓట్లతో 6,000 ఓట్లతో ఓడిపోయినాము. ఎంతో బాధకర విషయము. అయినా కూడా ఆయన ఇది కాకుండా ఈరోజు మా కార్యకర్తల కోసము ఎంతో కష్టపడి రేయం పగులు పోయిన ప్రతి కార్యకర్తను భుజం మీద చేసి తట్టి నేనున్నాను మీకోని భరోసా ఇస్తూ ఉన్నాడు. మా కోసం ఎంతైనా ఎక్కడికైనా వచ్చి చేస్తున్నాడు. అధికారి చేయలేదంటే వాళ్ళు పిలిపించి మా పిల్లలకు చేయండి, మా వాళ్ళకి చేయండి, మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, మా కార్యకర్తలు ఎంతో బాధలు పడినారు, జైలుకి పోయారు, 59 రోజులు జైల్లో ఉండినారు, మగ్గినారు నాతో పాటు అని ఎంతో భరోసా ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. 1983లో నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినప్పుడు, ఆ పార్టీ ఆవరించినప్పటి నుండి కూడా నేను సామాన్య కార్యకర్తగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భుజం పైన జెండా మోస్తూ ఎన్నో కష్ట నష్టాలు భరిస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ వచ్చాను. నేను పంచాయతీ వార్డు నెంబర్ కాడి నుండి సింగిల్ విండో డైరెక్టర్ వరకు ఎదిగినాను. ఇంతవరకు నాకు ఆ పదవి రావడానికి నేను కష్టపడి పార్టీలో పనిచేసిన దానివల్ల ఆ నమ్మకాన్ని ఉంచుకొని నా పైన ఇది కష్టాన్ని చేసినందుకు పార్టీ నాకు ఇచ్చిన బహుమతి అది. నేను ఎంతో పార్టీ కోసం కష్టపడినాను. ఈరోజు ఎన్నో ఇబ్బందులు పడినాను, ఎన్నో కష్టాలు పడినాను, ఎన్నో నాకు ఇంటికాడ కూడా ఇబ్బందులు పడినాయి, ఎంతో దౌర్జన్యాలు అన్నీ కూడా చేశారు నా పైన. అయినా కూడా నేను పార్టీ మారకుండా పార్టీ కోసము చచ్చినంత వరకు, నా ప్రాణం ఉండేంత వరకు కూడా నేను పార్టీలో ఈ సేవ అందించాలని చూస్తున్నాను. చంద్రబాబును జీవితం ఉన్నంత వరకు ముఖ్యమంత్రిగా చూడాలని ఆశపడుతున్నాము. మా చల్లాబాబు గారిని కూడా ఎమ్మెల్యేగా చూడాలని ఆశపడుతున్నాను. మా ఆశ తీరాలని భగవంతుని కోరుకుంటున్నాను. జరుగుతున్న కాలంలో ఇంకా నేను సింగిల్ విండో తరపున ఇప్పుడు ఎరువులు సబ్సిడీ వస్తున్నాయి, ఎరువులు యూరియా ఇవంతా వస్తున్నాయి మా సొసైటీకి. దాని తరపున ప్రతి ఒక్క రైతుకు అందేడిగా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రతి ఒక్కరు కూడా సహకారంతో ముందుకు సాగుతూ పోతుంటాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై
లోకేష్ బాబు, జై సల్లాబాబు రెడ్డి గారు.